నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము అందరికీ ఆహ్వానము, ఇన్విటేషన్ టు ఆల్. మిషన్స్లో భాగంగా పిల్లల ఈ మాసంలో అనేక అంశంలో ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఆ యొక్క అంశము అందరికీ ఆహ్వానము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రకటన గ్రంథము చివరి అధ్యాయమైనటువంటి 22వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. రెవల్యూషన్స్ చాప్టర్ 22 verse 17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము. ఈ యొక్క వాక్యంలో పిల్లరా మనం ప్రారంభించే ముందు, యొక్క వాక్యం ధ్యానించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాము. ఎవరైనా మనం ఇంటి ముందుకు ఆహ్వానం ఉంచితే, ఈ దినాలలో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు బయట ఒక ఇన్విటేషన్ పెడతాం. కాబట్టి అది నిర్దిష్ట రకం వ్యక్తులకు మాత్రమే అనుకుంటారా, లేకపోతే ఎవరైనా అన్న వారికి అది అని నమ్ముతారా? ఎవరైనా అది ఇన్విటేషన్ చూసి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు లోపలికి రావాలని చెప్పి కోరుకుంటామా? లేకపోతే ఇన్వైటీస్, వెల్కమ్ టు ఆల్ ద ఇన్వైటీస్, ఎవరికైతే ఇన్విటేషన్స్ ముందుగా పంపించి ఉంటున్నాయో, రిజర్వ్ చేసుకొని ఉంటున్నారో వాళ్ళకే మాత్రమేనా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఇక్కడ ప్రకటన 22:17లో దేవుని ఆహ్వానము అది నాట్ లిమిటెడ్, నాట్ రిస్ట్రిక్టెడ్, నాట్ ఓన్లీ ఫర్ ద స్పెషలైజ్డ్ ఆర్ విఐపీస్, అది నాట్ కాంప్లికేటెడ్, అది ఓపెన్ ఇన్విటేషన్, అది తెరచే ఉన్నటువంటిది పిల్లల. అందరికీ ఆహ్వానము. ఎవరు పిలిచినటువంటి వాళ్ళు రాకపోతే ఒక ఉపమానంలో మనం చూస్తాం, గో టు ద హైవేస్, గో టు ద బైవేస్, అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానించండి. దిస్ ఈజ్ ఫర్ ఆల్, ఇన్విటేషన్ ఫర్ ఆల్. దేవుడు ప్రతి ఒక్కరిని, వినేవారికి, దప్పికొన్న వారికి, కోరుకునే వారికి తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. మరియు జీవాన్ని ఉచితంగా అందుకోమని చెప్తున్నాడు. ఎంత భాగ్యం పిల్లరా! ఇటువంటి రక్షణను మనం పొంది ఉంటున్నాం. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను. కమ్ అన్ టు మీ ఆల్ ye who are heavy laden, I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు సమాధానం, మీకు రక్షణ, మీకు విమోచన, మీకు పాపముల నుంచి విడుదల. ప్రాయశ్చిత్త బలి యేసు ప్రభువారు చేయటం ద్వారా పిల్లరా మనకు విడుదల. యేసు ఈ లోకానికి రావటం ద్వారా, పరలోకం నుంచి నరలోకం రావటం ద్వారా, ఆయన ద్వారా మనకు పరలోకానికి వెళ్ళేటటువంటి అనుభవం పిల్లరా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్, ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. అటువంటి గొప్ప కార్యక్రమం ఉంటున్నది పిల్లరా. యేసును ప్రభు గారు అంగీకరించి ఉంటున్నాము. ఆర్ వి ఇన్ ద సేఫ్ సైడ్? ఆర్ వి డూ వీ హ్యావ్ దట్ సాల్వేషన్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్? ఎవరు చాలా దూరంగా లేరు, చాలా విరిగిపోయలేరు, చాలా ఆలస్యం కాలేదు దేవుని పిలుపుకు. దేవుడు పిలుస్తున్నాడు పిల్లరా. దీనికి ఎవరు కూడా ఇంకా అవుటర్ ఆర్బిట్లో ఉన్నట్లయితే, ఇంకా లోకపు పద్ధతులు, మర్యాదలు, లేకపోతే ఆ యొక్క చీకటి లోకంలో, లేకపోతే పాపంలో ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద టైమ్ టు టర్న్ టు గాడ్. ఆ బుద్ధి లేని తప్పిపోయిన కుమారుడు పిల్లడు ఎంతో దూరంగా వెళ్ళి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఒప్పుకుంటాను, నేను పశ్చాత్తాపంతో వస్తానని తిరిగి వచ్చినప్పుడు, జ్ఞానోదయం జరిగినప్పుడు ఎంతగా తండ్రి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఎంత గొప్ప విందు చేసి ఎంతగా పిల్లరా మరలా వైభవం పిల్లరా
కాబట్టి ఒకవేళ ఇంకా ఆ యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంతోషము లేకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇక్కడ ప్రకటన గ్రంథం చివరి వాగ్దానంతో ఇక్కడ ముగుస్తుంది. చివరి అధ్యాయం బైబిల్లో పిల్లరా, దేవుడు వస్తున్నాడు. వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్. ఆయన రాజ్యం నిజమైనటువంటిది. ఆయన యొక్క మరి ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. అండ్ ఇది కూడా నెరవేరబోతుంది. ఆయన వాక్యము నమ్మదగినది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన యొక్క వాక్యము చాలా మరి నమ్మదగినటువంటిది, ఆమోదయోగ్యమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క చివరి గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలలో 66 పుస్తకాల చివరి పుస్తకంలో మరి పిలుపుతోటి, ఇది చివరి పిలుపుల్లో ఆత్మీయ వధువును దేవుని ప్రజలు మరి దేవుని సందేశం ఒకే ఆహ్వానాన్ని పునరావృతం చేస్తుంది పిల్లారా. కాబట్టి రమ్ము, ఇది లేఖనముల ముగింపు సందేశము. జీవజలం అందుబాటులో ఉంది పిల్లల. సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి ప్రభువారు వచ్చి అంటున్నాడు. ఎవరి యొక్క హృదయం నిండుట ద్వారా నోరు మాట్లాడుతుంది. హృదయంలో నుంచి జీవధారలు పిల్లల. అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. కాబట్టి స్పందించేటటువంటి వారికి అది ఉచితం. ఎవరైతే రెస్పాండ్ అవుతారో, ఎవరైతే పిల్లల నేను మరి 17 సంవత్సరాలు అప్పుడు యేసును ప్రభువుగా రక్షకుడు అంగీకరించుంటున్నాను. అప్పటి నుంచి కూడా మై హార్ట్ ఈజ్ ఫర్ మిషన్స్. ఎక్కడైతే మరి వాక్యం అందలేదో, ఎక్కడైతే సువార్త ప్రకటించలేదో, అన్రీచ్డ్ ఏరియాస్, నార్త్ ఇండియా, ఇంకా అనేక ప్రాంతాలకు కమ్యూనిస్ట్ కంట్రీ అయినటువంటి చైనాకు వెళ్ళి అక్కడ మరి కొంతకాలం ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లారా. దేవుడు అనేక ఆపర్చునిటీస్ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 3 విషయాలు మనం వింటున్నాం. మొట్టమొదటిది, ఎవరిని స్వాగతిస్తుంది, హూమ్ ఇట్ వెల్కమ్స్. ఈ యొక్క ఇక్కడ ఇన్విటేషన్లో ఎవరిని స్వాగతిస్తుంది, ఎవరిని కెన్ ఐ గో. ఎంతోమంది దే ఆర్ రెడీ టు కమ్ ఇన్ పిల్లారా. వినే ప్రతి ఒక్కరికి, ఎనీ వన్ హూ హియర్స్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి దాంట్లో పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దోస్ హు లిజన్, దోస్ హు గెట్ దిస్ ఇన్విటేషన్, వాళ్ళు కూడా కమ్ అని చెప్పాలి పిల్లలు. రమ్ము, వినేటటువంటి వాడు రమ్ము అని చెప్పాలని. కేవలము మతపరమైనటువంటి లోపలి వ్యక్తులు మాత్రమే కాదు, ఎవరో ఎప్పుడు కూడా మరి వినినటువంటి వారికే మనం సువార్తను చెప్పటం కాదు, కానీ బయట వ్యక్తులు పిల్లల వినే ప్రతి ఒక్కరూ స్పందించవచ్చు. మన యొక్క మరి కార్యక్రమం లేకపోతే మన యొక్క పని ఏంటి అంటే చెప్పటం వరకే, విత్తనాలు విత్తటం వరకే, ఫలించటం అదంతా కూడా దేవుడు చూసుకుంటాడు పిల్లలు. ఆర్ వి ఇన్ దట్ బిజినెస్? మరి మనము దేవుని యొక్క వాక్యం, ఈ సువార్త, ఈ మంచి సువార్త, యేసుని గురించినటువంటి వార్త బోధలు మనం చెప్తున్నప్పుడు అవి హృదయాలలో పనిచేస్తాయి. ఐ టు వాంట్ టు లివ్ లైక్ దాట్. ఐ టు వాంట్ టు ఆ సాక్ష్యములు పిల్లల చెప్పవలసినటువంటి వారు ఉంటాడు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు, వారి యొక్క హృదయాల్లో పనిచేస్తాడు. కాబట్టి ఆ యొక్క ఆహ్వానానికి సమాధానం ఇవ్వాలని ఉద్దేశింపబడింది. అందుకే ఈ దినాల్లో మరి సువార్థికులు, ఇవాంజలిస్ట్ వాళ్ళు కూడా ఆల్టర్ కాల్ ఇస్తుంటారు పిల్లలు. ఈరోజు కనుక మరి బిల్లీ గ్రామ్ గారి యొక్క క్రూసేడ్స్లో చూసినట్లయితే ఆయన మంచి బోధ చెప్పిన తర్వాత చివరిలో ఈరోజు కనుక ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నట్లయితే, ప్రేరేపిస్తున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బీ సేవ్డ్, రక్షింపబడాలి అనుకుంటే ముందుకు రమ్మని చెప్తారు. వాళ్ళ కౌన్సిలింగ్, వారికి మరి ఆ యొక్క కొన్ని డెసిషన్ కార్డ్స్ ఇట్లాంటి ఇవ్వటం జరుగుతుంది. వారి కొరకు పర్సనల్గా మెంటార్స్ లేకపోతే వాలంటీర్స్ ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు, గైడ్ చేస్తారు. మరి దట్ ఈస్ నాట్ ద ఎండ్, దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ పిల్లల. ఆ రీతిగా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక సహవాసమునికి అటాచ్ చేయటం అనేటటువంటిది ఆ రీతిగా పిల్లరా మరి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దట్ ఈజ్ ఆల్టర్ కాల్. మరి ప్రభువును రమ్మని చెప్పన్నటువంటి అది దానికి రెస్పాండ్ అయ్యి మరి ప్రభు యొక్క ఆ ఉచితమైనటువంటి ఆ యొక్క మరి ఆహ్వానాన్ని మనం స్వీకరించాలి. రెండవదిగా ఏమి అందిస్తున్నాం, వాట్ ఇట్ ఆఫర్స్. ఏంటిది రమ్ము అంటే, వాట్ పర్పస్, వాట్ ఇట్ ఆఫర్స్. ఉచితంగా జీవము, లైఫ్ వితౌట్ ప్రైస్. అది పిల్లల ఉచితంగా, వెల కట్టలేనటువంటిది, ప్రైస్లెస్.
మనము ఆ వెలగట్టి కొనబడినటువంటి వారు. యేసు పిల్లల మన కోసం ఆయన రక్తం చిందించి ఉంటున్నాడు, ప్రాయచిత్త బలిగా అప్పగింపబడి ఉంటున్నాడు. ఆయన ద్వారా మనకు విమోచన, విడుదల, పాప క్షమాపణ, రక్షణ భాగ్యం ఉన్నది పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నవారు రావచ్చు మరియు జీవజలమును ఉచితముగా తీసుకొనవలను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో. ఉచితముగా పిల్లారా, దేవుడు ఈ యొక్క కార్యక్రమానికి ఏదో పుణ్యకార్యములు లేకపోతే పురస్కారాలు లేకపోతే ఇవి అవి చేయనక్కర్లేదు. ఇదంతా కూడా సింపుల్గా మనం పాపి అని గ్రహించి యేసును రక్షకుడుగా స్వీకరించటం పిల్లరా. అంటే రక్షణ ప్రయత్నము, స్థానము లేదా చెల్లింపు ద్వారా సంపాదించేది కాదు, కానీ దేవుడు స్వీకరించే వారికి ఉచితంగా ఇస్తాడు. ఎవరైతే అందరు అంగీకరించారో వారందరికీ కూడా పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉంటున్నాడు. కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన ప్రతివానికి, విశ్వసించిన ప్రతివానికి కూడా నిత్య జీవము పిల్లరా, ఎవర్ లాస్టింగ్ లైఫ్, సమృద్ధి అయిన జీవం, అబండెంట్ లైఫ్, స్పిరిట్ ఫీల్డ్ లైఫ్, అనాయింటెడ్ లైఫ్, రిఫ్రెషింగ్ లైఫ్, రీజ్యూవినేటెడ్ లైఫ్, రెన్యూడ్ మైండ్. ఇటువంటి పిల్లల దేవుడు ఎంతగా పిల్లల ఆత్మ ఫలములతోటి, సమృద్ధి అయిన జీవంతో, సహవాసంలో సంతోషంతో దేవునితో ఉండేటటువంటి భాగ్యం పిల్లల దేవుడు స్వీకరించే వారికి అది ఉచితంగా. ఇదంతా కూడా ఉచితము. మరి మూడవదిగా ఎలా స్పందించాలి? హౌ టు రెస్పాండ్. కోరికతో రండి, కమ్ విత్ డిజైర్. కాబట్టి ఇక్కడ రమ్మని దప్పికొనిన వానికి రానిమ్ము, ఇచ్చయించు వానికి జీవమును ఉచితముగా కొననిమ్ము. ఉచితముగా పిల్లరా, పుచ్చుకొననిమ్ము పిల్లరా, నాట్ కొననిమ్ము. కాబట్టి చివరిగా చెప్తున్నాడు, కోరుకునేటటువంటి వారు, ఇచ్చయించేటటువంటి వారికి కోరిక ఒక ద్వారము. మీరు నిజంగా దేవుని కనుక కోరుకుంటే మన ముందు పిల్లరా, దేవుడు ఇటుపక్క సిరి ఆ దేవుడు ఉంటున్నాడు, మరి ఇటుపక్క లైఫ్, ఇంకొక పక్క డెత్ ఉంటున్నది పిల్లరా. జీవాన్ని కోరుకున్నప్పుడు ఆ జీవంలో, ఆ మార్గంలో పిల్లరా, యేసు యొక్క మార్గంలో క్షేమము, ఆ మార్గంలో సురక్షితము, ఆ మార్గంలో సంతోషము, సమాధానము, దేవుని యొక్క సన్నిధి, భద్రత, కాపుదల, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆహ్వానం కేవలం అభిప్రాయం కాదు, కానీ ఇది మన నుంచి ఒక స్పందన, ఒక రెస్పాన్స్ కోరుకుంటుంది. మనం కనుక ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ఈ సమయంలోనే కనుక తగ్గించుకొని పశ్చాత్తాపడి యేసుని శరణు వేడుకుంటే, ప్రాధేయపడితే, ప్రభువా నన్ను రక్షించు, నాకు విమోచన దయచేయి, నన్ను కూడా ఈ యొక్క మరి ఆ గుంపులో, ఈ సహవాసంలో, ఆ నిత్య జీవపు మార్గంలో, పరలోకపు ఆ యొక్క దానిలో యేసు వచ్చినప్పుడు పిల్లలు వారందరూ కూడా పైకెత్తబడేటటువంటి గుంపులో ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయం ఒక మరి అడుగు వేద్దాము, రమ్ము అని బిగ్గరగా చెప్పండి, ఎలుగెత్తి చెప్పమని ఇక్కడ మనం చూస్తున్నాము. మరి రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పాలని. కాబట్టి యేసు నేను నీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి మనము దేశకు మనం చెబుదాం పిల్లలు. ఈరోజు ఒక వ్యక్తిని ఆహ్వానించండి, దయగల మాటతోటి, ప్రార్థనతోటి, లేదా లేఖనములు, కరపత్రములు పంచుకోవటం ద్వారా దేవుని ఆహ్వానము అందరికీ అయితే మీ శ్రద్ధ కూడా అందరినీ చేరవచ్చు. కాబట్టి మీరు ఆ గుంపులో ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ టు అదర్స్ పిల్లరా. మన చుట్టూ మనం ఉన్నటువంటి మన కొలీగ్స్కు, కోవర్కర్స్కు, మరి మన యొక్క కంపెనీస్లో, మరి మన యొక్క ఫ్యామిలీస్లో, బంధుమిత్రులకు, అందరికీ కూడా పిల్లరా దేవుడు మనం కనెక్ట్ చేస్తూ ఉంటాడు అనేక మందితో. వారందరికీ కూడా ఈ యొక్క ప్రేమ పాఠములను లేకపోతే ఈ సువార్తను మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆత్మయు వధువును మీ హృదయం స్పందించడానికి సిద్ధంగా ఉండటాన్ని కనుగొనవచ్చు. మరియు మీ జీవితం ద్వారా ఇతరులు కూడా ఆ ఆహ్వానాన్ని
పొందవచ్చు. అనేక మంది పిల్లలు ఈ రీతిగా ఒక్కళ్ళ యొక్క విధేయత అనేక మందిని విధేయతలోనికి, ఒక్కళ్ళ యొక్క మారు మనసు అనుభవం మా యొక్క తల్లిదండ్రులు ప్రభువుని తెలుసుకొని ఉంటున్నారు. మా యొక్క గ్రాండ్ పేరెంట్స్ వారు మరి అన్య జనులుగా ఉంటున్నారు. కానీ మా యొక్క ఫాదర్ ప్రభువుని తెలుసుకోవటం, మదర్ ప్రభువుని తెలుసుకోవటం ద్వారా వారి ద్వారా మాకు రక్షణ మా యొక్క బిడ్డలు ఈ రీతిగా పిల్లలు తరములు కూడా ఆయన యొక్క స్తోత్రార్హ క్రియలను చెప్పాలా, ఆయన చేసినటువంటి కార్యాలను ఇతరులకు తెలియజేయాల్సినటువంటి వారు వింటున్న రాబో తరములు అందరూ కూడా పిల్లరా ఈ యొక్క అనుభవం, ఈ యొక్క రక్షణ భాగ్యం పొంది యుగంలో కూడా దేవునితో ఉండేటటువంటి భాగ్యం మనందరికీ సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైన తండ్రి, నేటి ధ్యానం కొరకు వందనాలు. ఈ యొక్క చివరి అధ్యాయంలో ప్రభువా తండ్రి యొక్క ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నారు. జీవాన్ని ప్రభువా తండ్రి ఉచితముగా పుచ్చుకోమని చెప్తున్నారు నాయన. దిస్ ద టైమ్ వి నీడ్ టు లార్డ్ వేక్ అప్ ఫాదర్ తండ్రి. మాకు ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుంచి, ఆ సుఖకరమైనటువంటి ప్రభువా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళటానికి ప్రభువా సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. యెషయా భక్తుడు ఎలాగూ ప్రభువా తన యొక్క ప్రభువా తండ్రి జీవితం మారినప్పుడు ప్రభువా స్వరము విన్నాడు, ఎవరిని పంపుదును, ఎవరు నా కోసం పోతారన్నప్పుడు విధేయుడే లోబడి వెళ్ళి ఉంటున్నాడు ప్రభువా. గొప్ప దేవా తండ్రి, దినాలలో ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని పంపిన ప్రదేశాలు మీ కొరకు నమ్మకంగా, యథార్థముగా, మీ కొరకు మహిమకరంగా ఉండగలట్లు సహాయం చేయండి. విలుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. యేసు నామంలో ప్రభువా. గొప్ప దేవ అస్వస్థకు గురైనటువంటి వారికి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభువా. గొప్ప దేవ ప్రేమ గల నాయన తండ్రి ఇదైన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. God bless you all. Have a good day. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.